ఫ్రెండ్స్ ప్రజెంట్ వచ్చేసి కేసారియా టెక్స్టైల్స్లో నేను ఉన్నాను. మామూలుగా మనం ఏదైనా బిజినెస్ని స్టార్ట్ చేయాలి అంటే నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట. సో ఇవాళ కంప్లీట్గా మీరు బిజినెస్ని స్టార్ట్ చేయాలి అంటే, అది కూడా గార్మెంట్ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అంటే మీలో ఉన్నటువంటి అపోహలు ఇవన్నీ కూడా మనకి రాణి గారు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తారు. సో ప్రజెంట్ కేసారియా టెక్స్టైల్స్ సూరత్లో ఉన్నాను. సో నమస్తే అండి రాణి గారు. నమస్తే సార్. మేడం, ఫర్ ఎగ్జాంపుల్కి మనం టెక్స్టైల్ ఇండస్ట్రీలోకి రావాలి అంటే ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది? ఇంటి దగ్గర నుంచి ఒకవేళ స్టార్ట్ చేసుకోవాలంటే, లేదు ఒకవేళ పెద్దదిగా భారీ ఎత్తున స్టార్ట్ చేసుకోవాలంటే ఎంతవరకు ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టవచ్చు? ఇన్వెస్ట్మెంట్ గురించి చెప్పాలంటే చిన్న బడ్జెట్ అయినా పెద్ద బడ్జెట్ అయినా ఎట్లయినా పెట్టుకోవచ్చు. ఓకే, ఫినాన్స్ ఉంది, బ్యాలెన్స్ ఉంది, నాకు స్టేబుల్గా ఫినాన్స్లో నేను స్ట్రాంగ్గా ఉన్నానంటే షోరూమ్ దాకా మనము పెట్టుకోవచ్చు. అలానే మీరు బిజినెస్ ఏ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేస్తున్నారనేది చాలా ముఖ్యం అనమాట. మీరు హోమ్ బేస్ బిజినెస్ చేస్తున్నారంటే ఒక 50,000 30,000 నుంచి మనం స్టార్ట్ చేయొచ్చు. బొటిక్ పెట్టాలంటే 1.5 లక్ష కానీ మనం 80,000 నుంచి కానీ స్టార్ట్అప్ చేయొచ్చు. మీరు ఉండే స్థలం, మీరుండే సిటీ, మీరుండే లొకేషన్, మీరు ఏ బిజినెస్ ప్లాన్ తీసుకుంటున్నారు, ఏ బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నారు, ఎక్కడ చేయబోతున్నారు, హోమ్ బేస్ బిజినెసా, లేకపోతే షాప్ పెడుతున్నారా, లేకపోతే బొటిక్ పెడుతున్నారా, లేకపోతే షోరూమ్ పెడుతున్నారా అనేది దీని మీద డిపెండ్ అవుతుంది ఇన్వెస్ట్మెంట్. అండ్ లొకేషన్ అండ్ సిటీ, మీ సరౌండింగ్ చాలా ముఖ్యం. దానికి తగినట్టుగా మనము బిజినెస్కి ఇన్వెస్ట్మెంట్ లక్షలు పెట్టుకొని మనము ఒక బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. మనము చిన్న బడ్జెట్ అంటే ఒక 30,000-50,000 నుంచి ఒక హౌస్ వైఫ్స్కి ఇండిపెండెంట్గా ఇంట్లో నుంచి నేను స్టార్ట్ చేస్తానబ్బా అనే వాళ్ళకి ఒక 30,000-50,000 నుంచి మనం గాను పర్చేజ్ చేసుకొని స్టార్ట్ చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్కి ఒక మహిళ అన్ఎంప్లాయ్మెంట్ పర్సన్, చదువు లేదు అని అనుకుందాం. సో అటువంటి వాళ్ళు ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ చేయాలంటే మీరు అన్న ప్రకారం ఒక 25,000-30,000 అని అనుకుంటే ఏ ఐటమ్స్ పర్చేస్ చేసుకుంటే మనకి ఎక్కువ మార్జిన్ కానివ్వండి, బిజినెస్ ఎక్కువ రోజులు రన్ అయ్యే అవకాశాలు ఉంటాయి? ఒక హోమ్ బేస్ బిజినెస్కి ఒక హౌస్ వైఫ్స్కి, మహిళలకి నేను ఏం ప్రిఫర్ చేస్తానంటే, మీరు చూస్ చేసే ప్రోడక్ట్ వచ్చేసి మార్కెట్లో అది ఎప్పటికీ డిమాండ్గా ఉండే ప్రోడక్ట్స్. ఎగ్జాంపుల్, మహిళలు ఎప్పుడు డిమాండెడ్ నైటీస్, ఓకే, డైలీ వేర్ శారీస్, పూనం శారీస్. ఓకే, డైలీ వేర్లోనే పూనం శారీ, ప్రింటెడ్ శారీస్, దాంట్లోనే అన్కౌంటబుల్ ఫ్యాబ్రిక్స్ వచ్చేస్తాయి. ఓకే, అండ్ కుర్తాస్. ఓకే, ప్రతి ఒక్కరికి ఇలా క్విక్గా వేసుకొని వెళ్ళడానికి కుర్తాస్. ఎస్పెషల్లీ మన తెలంగాణ, ఆంధ్రాలో బాగా ఎక్కువ వెళ్ళేటువంటి, ఆంధ్ర, తెలంగాణ, అన్ని సిటీస్లో నేను చెప్పేది ఆల్ ఓవర్ ఇండియాలో లేడీస్కి ప్రిఫరబుల్ అంటే, అబ్బా నైటీ లేకుండా ఎవరు ఉండరు, నైటీనే కంఫర్టబుల్ కదా. సో పగలు కానీ ఎక్కడికైనా వెళ్ళొచ్చారంటే కుర్తీ వేసుకుని వచ్చేసి, ఒక మహిళకు వచ్చేసి, మహిళలు వీఆర్ వెరీ స్ట్రాంగ్ ఉమెన్ చెప్పాలంటే. మేము బయట కానీ పనులు చేసుకుంటాం, ఇంట్లో కానీ పనులు చేసుకుంటాం, వీఆర్ మల్టీ రోల్ లేడీస్. సో లేడీస్కి నేనేం ప్రిఫర్ చేస్తానంటే, మీరు హౌస్ వైఫ్గా ఉండి మీరు ఒక లొకేషన్లో ఇంట్లో నుంచి స్టార్ట్ చేస్తున్నారంటే పూనం శారీస్ పెట్టండి, ప్రింటెడ్ శారీస్లో పెట్టండి, ఫ్యాబ్రిక్స్ చూడండి. మీ లొకేషన్లో మీరు ఏ స్థలంలో ఉన్నారో అక్కడుండే జనాల్ని మీరు అబ్జర్వ్ చేయండి. అండ్ ఇలాంటి 365 days రన్ అయ్యే ప్రోడక్ట్ని మీరు ఎప్పుడూ పెట్టండి. మీకని ఇండిపెండెంట్గా మీరు ఇంట్లో ఒక నెలకి, అబ్బా నాకు ఈ నెల డిపెండ్ అవ్వద్దు, నేను ఈ నెలకి నేను ఎర్నింగ్స్ చేసేసుకున్నాను, అలా మీరు ఒక హెల్ప్ఫుల్గా సపోర్టివ్గా ఉండొచ్చు ఇంట్లో. ఓకే, బాగుంది. మీరు ఏమేమి వెళ్తుంది, డిమాండ్ ఏది ఉందనే చెప్పారు, బాగానే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్కి సూరత్కి వచ్చి పర్చేస్ చేసుకుందాం అని అనుకున్నాం. సూరత్ అంటే గార్మెంట్స్లో అదొక పెద్ద మహాసముద్రం. సో రైల్వే స్టేషన్లో దిగిన దగ్గర నుంచి, లేదా మనం ఒకవేళ ఫ్లైట్లో వచ్చినా అక్కడ దిగిన దగ్గర నుంచి మన వాళ్ళని ట్రాప్ చేస్తారు ఎక్కువగా. సో ఇక్కడ బాగుంటుంది, అక్కడ బాగుంటుంది, ఇక్కడికి వెళ్దాం రండి, అందరూ మ్యానుఫ్యాక్చరర్ అని చెప్తారు. సో అట్లాంటప్పుడు మనం ఎక్కడ పర్చేస్ చేసుకుంటే బెస్ట్గా ఉంటుంది? మనం ఎక్కడికి వెళ్ళినా కానీ మనకు ఒక ఛాలెంజెస్ ఉంటాయి. సూరత్ అంటే బట్టలకి సముద్రం మీరు చెప్పినట్టుగా. మీరు సూరత్ వచ్చేటప్పుడు
మీరు ప్లాన్ చేసుకొని రావాలి, ఓకే మీరు ఎగ్జిక్యూట్ చేసుకోండి. ఫస్ట్ ఒక రీసెర్చ్ చేసుకోండి. యూట్యూబ్స్ వచ్చేసాయి, ఫేస్బుక్ వచ్చేసింది, ఇన్స్టాగ్రామ్ వచ్చేసింది. అందరికీ ఇప్పుడు ఇన్ఫర్మేషన్ బిజినెస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మూలంగా మీకు దొరుకుతుంది. ఇప్పుడు అప్పుడులాగా కాదు, 2021కి అப்புறம் జనరేషన్ చాలా టెక్నాలజీగానే అప్డేట్ అయిపోయింది. నేనేమంటున్నానంటే మీరు సూరత్కి వచ్చేటప్పుడు ఖచ్చితంగా అందరికీ ఒక బ్రోకర్స్ పిలుస్తున్నారు, అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, ఇక్కడికి వెళ్దాం, అక్కడికి వెళ్దాం పిలుస్తారు. కానీ మీరేం చేయాలంటే మీ ప్లాన్, మీ మైండ్ని నేను ఇలా వెళ్తాను, ఇక్కడికి వెళ్తాను, పర్చేస్ చేసుకుని, లేకపోతే ఫస్ట్ నేను ఫుల్ మార్కెట్ చూస్తాను, దెన్ మీరు వీడియోస్ చూస్తుంటారు. మీకు ఒక దగ్గర వెళ్ళి మనం రీసెర్చ్ చూసుకొని ఒక మార్కెట్ వెళ్ళి అబ్జర్వ్ చేసి తప్పలేదు. కానీ మీరు వేసే అమౌంటు, మీరు ఎక్స్పెక్ట్ చేసే ప్రోడక్టు, మీ క్వాలిటీ, మీ క్వాంటిటీ, మీ టైము, మీ ఎఫర్ట్స్, ఇవన్నీ మీకు చూడాలంటే మీరు ప్లాన్ చేసుకోండి. ఎవరైనా పిలుస్తున్నారా అవాయిడ్ చేసుకోండి, ఎవరైనా పిలుస్తున్నారా అవాయిడ్ చేసుకోండి. ఇప్పుడు అప్డేషన్ వచ్చేసింది, గూగుల్ మ్యాప్ వచ్చేసింది, మీరు ఎక్కడికి వెళ్ళాలో మీరు అది ప్లాన్ చేసుకొని మీరు డైరెక్ట్గా రండి. ఎగ్జాంపుల్ కేసరియాలో మీరు ఉండే స్క్రీన్లో నంబర్స్ ఉన్నాయి, లాంగ్వేజ్ బ్యారియర్ అని ఒక ప్రాబ్లం బ్రోకర్స్ నెక్స్ట్ నేను అదే అడగబోతున్నాను. మన ఇద్దరం అయితే తెలుగులో మాట్లాడుతున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రాణి గారు అని తెలుసు, తెలుగులో మాట్లాడు, కానీ అక్కడి నుంచి వచ్చే వాళ్ళకి ఇక్కడ ఎలాగా అంటే తెలుగు వాళ్ళనే కాదండి, ఇప్పుడు కన్నడ లాంగ్వేజ్ కావచ్చు, హిందీ కావచ్చు, తమిళ్ కావచ్చు, ఇలాంటి వాళ్ళంతా కూడా రావాలి అంటే వాళ్ళ లాంగ్వేజ్కి తగ్గట్టుగా మన కేసరియా టెక్స్టైల్స్లో స్టాఫ్ అనేది ఉంటారా? స్టాఫ్ ఉన్నారు మన దగ్గర. కేసరియాలో మన దగ్గర ఏ లాంగ్వేజ్ కావాలో మనం అన్ని స్టేట్ వెరైటీస్ ప్రోడక్ట్స్ అమ్ముతున్నాం కాబట్టి మనకి ఒక తెలియని ఊరికి పోయేటప్పుడు మనకి ఒక డౌట్ ఉంది, అబ్బా నాకు ఆ లాంగ్వేజ్ తెలియదబ్బా ఎందుకని చెప్పేసి ఒక ఇది అన్కంఫర్టబుల్ ఉంటుంది. కానీ కేసరియాలో మాకు లాంగ్వేజ్ అయినా, మీకు సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ అయినా మీకు ప్రోడక్ట్ చూపించడానికి నుంచి మీకు సపోర్ట్ ఉంది. అలానే మీరు స్క్రీన్లో ఉండే నెంబర్లో కాల్ చేశారంటే మీరు రైల్వే స్టేషన్ అయినా, ఎయిర్పోర్ట్ నుంచి అయినా మీరు కాల్ చేశారు, మాకు పికప్ డ్రాప్ ఎగ్జిక్యూటివ్స్ కానీ మీకు వచ్చి పికప్ చేసుకొని మీకు షాపింగ్ చేసుకోవడానికి మేము సపోర్ట్ ఇస్తాం. ఓకే, బాగానే ఉందండి. అది వచ్చే వాళ్ళకి ఒకవేళ రాలేని వాళ్ళ పరిస్థితి ఏంటి? నేను రాలేకపోతున్నాను, ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ టు ట్రావెల్ అనే వాళ్ళకి వీడియో కాలింగ్ పర్చేస్ ఫెసిలిటీస్ వస్తున్నాము. ఓకే, వీడియో చూస్తున్నారు, మీకు నచ్చింది ప్రోడక్ట్, వెంటనే స్క్రీన్లో నంబర్స్ స్క్రోల్ అయ్యే నెంబర్లో కాల్ చేయండి, మీకు వీడియోలో చూపిస్తారు. ఓకే, లేకపోతే మీరు ఆన్లైన్ మీకు నచ్చాయి అనే వాళ్ళు మా ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు, ఆన్లైన్ టీమ్ ఉన్నారు. ఎలా మీరు విజిట్ పర్చేస్లో ఆఫ్లైన్లో వచ్చి పర్చేస్ చేసుకుంటున్నారు ఎగ్జిక్యూటివ్, అలా ఆన్లైన్లో కానీ ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు. మీరు కాల్ చేసి నాకు ఇవన్నీ నచ్చాయి, నేను వీడియోలో చూశాను, స్క్రీన్ షాట్ తీసుకోండి, ఈ వీడియోలో చూశాను స్క్రీన్ షాట్ నాకు ఇవి పంపించండి, ఈ ఛానల్లో చూశానని చెప్పేసి పంపిస్తే మీకు ఈ ఎగ్జిక్యూటివ్స్ మిమ్మల్ని అలానే లైవ్గా చూపించగానే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఓకేనండి. ఇప్పుడు ఐటమ్స్ సెలెక్ట్ చేసుకున్నారు, సెలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళు పేమెంట్ వేయాలనుకున్నారు. ఇప్పుడు ఫస్ట్ ఏం డిస్కస్ చేసామంటే ఏ ఐటమ్ ఎక్కువగా మూవ్ అవుతుంది, ఆల్ ఓవర్ గా చూసాము. నెక్స్ట్ ఎక్కడ పర్చేస్ చేసుకోవాలి, ఫ్రాడ్స్ ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి ఇది చూసాము. తర్వాత ఇప్పుడు వాళ్ళు రాలేరు, ఒకవేళ వచ్చారు కేసరియా వాళ్ళు వచ్చేసి రిసీవింగ్ డ్రాపింగ్ అనేది చేస్తారు కాబట్టి ప్రాబ్లం లేదు. సో రానప్పుడు వీడియో కాల్ చేశారు, సో బాగానే ఉంది. పేమెంట్స్ ఎలా చేయాలి వాళ్ళు, అంటే ఎంత గ్యారంటీ ఉంటుంది? పేమెంట్స్ చేశారు, స్టాక్ పంపలేదు, అప్పుడు ఎలాగా? 100% గ్యారంటీ. మేము కేసరియా వచ్చేసి మీకు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్స్ పెట్టాం మేము. సిఓడి, అవును సిఓడి యాక్చువల్లీ ఇవ్వరు, బట్ మన బ్రాండ్లో ఎలా అంటే కేసరియాలో మేము సిఓడి ఆప్షన్స్ పాన్ ఇండియాకి మేము ఇస్తున్నాం. పాన్ ఇండియా మీరు ఇంట్లో కూర్చొని ఆన్లైన్ షాపింగ్ చేసుకోవచ్చు. అండ్ మీ ప్రోడక్ట్ గ్యారంటీ వచ్చిద్దా ఈ క్వశ్చన్ వేశారు అడుగుతున్నారు కాబట్టి ఈ క్వశ్చన్లో నేను ఏం చెప్తున్నానంటే మన ఆడియన్స్కి, మన కస్టమర్స్కి మీ క్లారిటీ చెప్తున్నాను. అందరికీ ఒక భయం ఉంటుంది, మనం ఆర్డర్ చేసాం అబ్బా సిఓడి వేసేసేసాను అబ్బా నాకు వచ్చిద్దా ఎక్స్పెక్ట్లో ఉంటారు. మీరు ఆర్డర్ వేసి మీ దగ్గర ఆర్డర్ వచ్చేదాకా, మీరు రిసీవ్ చేసుకునేదాకా మీరు ఏ పర్టికులర్ నంబర్లో ఏ పర్టికులర్ ఎగ్జిక్యూటివ్తో మీరు మాట్లాడి ఆర్డర్ వేశారో హీ విల్ బీ ఆర్ షీ విల్ బీ మీతో కోఆర్డినేట్లో ఉంటారు, టచ్లో ఉంటారు. మీకు ఆర్డర్ వచ్చిన తర్వాత మీకు ఆర్డర్ వచ్చేసింది, మీరు పేమెంట్ చేస్తే దట్ విల్ బీ ఒక ఎండింగ్ కాల్ దాకా మీకు స్టార్ట్అప్ కాల్, ఎండింగ్ కాల్ దాకా మీరు ఆర్డర్ పికప్ చేసేదాకా మా గైడెన్స్ ఉంటుంది. సో ఎలా పంపిస్తారండి? అంటే ట్రాన్స్పోర్ట్ షిప్పింగ్ మాకే కేసరియాలో మా ట్రాన్స్పోర్ట్ షిప్పింగ్ వరల్డ్ వైడ్ మేము ఇస్తున్నాము, నాట్ ఓన్లీ ఇండియా. సో మనము స్మూత్గా మీకు సెక్యూరిటీస్, మీరు ఏ లొకేషన్లో ఉన్నారు, ఏ డిస్ట్రిక్ట్లో ఉన్నారు, ఏ సిటీలో ఉన్నారు, స్టేట్లో, దానికి తగినట్టుగా వీ హ్యావ్ ఏ ట్రాన్స్పోర్ట్. తర్వాత అంటే ఇప్పుడు పర్చేస్ చేశారు, ట్రాన్స్పోర్టేషన్కి ఎక్కువ కాస్ట్ ఏమైనా ఉంటుందా? మనకు వర్కౌట్ అవుతుంది అంటారా పర్చేస్ చేసుకున్న తర్వాత? ఖచ్చితంగా
మీరు ఏ కలెక్షన్స్ పర్చేస్ చేసుకుంటున్నారో మీకు ఓవరాల్ ఒక బిల్ వాల్యూ మీతో ఎగ్జిక్యూటివ్ మాట్లాడి మీకు షేర్ చేస్తున్నారు వాట్సాప్లో. దాని తర్వాత మీకు ఉండవు, ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ మేమే ప్రొవైడ్ చేస్తున్నాం, మేము సపోర్ట్ చేస్తున్నాం రీసెల్లర్స్కి. ఒక ట్రావెల్ చేయలేకపోయే వాళ్ళకి మేము ఈ బెనిఫిట్స్ ఇస్తున్నాం కాబట్టి మీకు అలా సపరేట్గా ఉండదు. తర్వాత అండి, ఇప్పుడు ఈ బిజినెస్ని స్టార్ట్ చేయాలంటే పర్టికులర్గా ఏదైనా లీగల్గా ఇదిగా ఉండడానికి లైసెన్స్లు ఏమైనా తీసుకోవాలా? లేదు, మీరు స్టార్ట్అప్ చేస్తున్నారు కాబట్టి మీరు ఒక హోమ్ బేస్ చేసే తర్వాత మీకు ఇప్పటికీ అది అవసరం లేదు. ఓకే. తర్వాత అండి, ఇప్పుడు స్టాక్ పంపించారు, ఒకవేళ అంటే కొంతమంది అపోహ ఏంటంటే మేము సెలెక్ట్ చేసిన ఐటెం వేరు, మాకు వచ్చిన ఐటెం వేరు, సో అట్లా అంటారు. అటువంటప్పుడు ఎలాగా? అలా వచ్చే ఛాన్సెస్ లేదు. ఓకే. బై మిస్టేక్ మీరేం ఆర్డర్ చేస్తున్నారో అవే మీకు వస్తాయి. అందుకే ఒక్కొక్క ఎగ్జిక్యూటివ్తో మీ కాన్వర్జేషన్ జరుగుతుంది, వాట్సాప్లో ఉంది, ఇమేజెస్ అన్ని షేర్ చేస్తాను. అలా ఏదైనా వేరే వచ్చిందంటే మీరు వెంటనే అది స్క్రీన్ షాట్ తీసుకొని నేను ఇది ఆర్డర్ చేశాను, ఇది నాకు వచ్చేసింది, నాకు ఇది రిటర్న్ చేసి ఇవ్వండి, వెంటనే మీరు ఆ కాన్వర్జేషన్ చేసేయండి. పర్టికులర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్తో మీకు ప్రాసెస్ చేసి మీకు చేంజ్ చేసి ఇస్తారు. సో ఓకే అండి, ఇప్పుడు మన కేసారియా టెక్స్టైల్స్ గురించి వస్తే ఇక్కడ ఏమేమి ఐటమ్స్ అవైలబిలిటీ ఉంటాయి? అన్నీ ఒకే స్థలంలో మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. కిడ్స్ కలెక్షన్స్ అయినా, బ్రైడల్ లెహంగాస్ నుంచి మీకు సైడ్ వేర్, పార్టీ వేర్ నుంచి మీకు ప్రింటెడ్ డైలీ వేర్ ఇంట్లో కట్టుకునే శారీస్ నుంచి, బొటిక్ కావాల్సిన డిజైనర్ స్టోన్ వర్క్ శారీస్ ఈరోజుకి నుంచి మీకు 1 minute రెడీ టు వేర్ సెలబ్రిటీ పార్టీ వేర్ శారీస్ కానీ మీకు దొరుకుతున్నాయి. అలానే సారీస్లోనే మన దగ్గర సెక్షన్స్ ఒక 11-12 సెక్షన్స్ ఉన్నాయి. కాటన్ శారీ, కాటన్ ఫ్యాన్సీ, గడ్వాల్ మనకు ఉన్నాయి, ప్రింటెడ్ ఎంబ్రాయిడింగ్ శారీస్ ఉన్నాయి, లేస్ బార్డర్ శారీస్ ఉన్నాయి, పూనం శారీస్ ఉన్నాయి, ర్యాపియర్ సిల్క్ ఉంది, డిజైనర్ బొటిక్ శారీస్ ఉన్నాయి. అది కాకుండా ఉమెన్ అపెరల్స్లో మన దగ్గర షరారా, గరారా, క్రాప్ టాప్, ఫ్యాన్సీ, లెహంగాస్, కుర్తా సెట్స్, డ్రెస్ మెటీరియల్, శారీస్కి కావాల్సిన మ్యాచింగ్ బ్లౌజ్, పెట్టికోట్, రెడీమేడ్ బ్లౌజెస్ ఇవి ఉన్నాయి. కిడ్స్ కలెక్షన్స్ పిల్లలు కావాలంటే బార్న్ బేబీస్ నుంచి 15 సంవత్సరాల వరకు, బాయ్ బేబీస్ అయినా గర్ల్ బేబీస్ అయినా, ఫ్యాన్సీ, పార్టీ, రెగ్యులర్ ఉన్నాయి. మెన్ కలెక్షన్స్ మీకు షర్టింగ్, ప్యాంటింగ్, సూట్స్, మీకు మెటీరియల్స్, ఈవెన్ టీ షర్ట్స్ కానీ మన దగ్గర అన్నీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. మీరు ఎటువంటి ఒక ఇన్వెస్ట్ చేసి ఒక క్లాతింగ్ బిజినెస్ స్టోర్ చేయాలో, ఎలా మనకి ఒక ఆహారం, ఒక ఇల్లు, ఒక బట్టలు ఒక మనిషికి డైలీ, అలా క్లాతింగ్ బిజినెస్లో మీకు ఆప్షన్స్ చాలా ఉన్నాయి. మీరు ప్లాన్ చేస్తే కేసరియా మనము సపోర్ట్ చేస్తున్నాం. ఓకే అండి, ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మేము మ్యానుఫ్యాక్చరర్ అంటుంటారు. సో ఎవరు మ్యానుఫ్యాక్చరరు ఏంటి? మన కేసరియా వాళ్ళు మ్యానుఫ్యాక్చరరా? ప్రైస్ విధంగా ఎట్లా ఉంటుంది? మన దగ్గర ప్రైస్ మీరు మార్కెట్లో వెళ్ళి చూసారంటే ఆ ప్రైసెస్, అందుకే నేను చెప్తున్నాను మీరు మార్కెట్ రీసెర్చ్ తెలుసుకోవాలంటే మీరు ఒక ప్లాన్ చేసుకొని రావాలి. మనము అక్కడ కూర్చొని ఆలోచిస్తూ ఉంటే మనకు ఐడియాస్ దొరకవు. ఎక్స్పీరియన్స్, మనం అనుభవం తీసుకుంటేనే మనకు ఒక క్లారిటీ దొరికిద్ది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీరు అక్కడ 350-400 రూపాయలకి శారీ కొనుక్కుంటున్నారంటే ఆ శారీ మీకు ఇక్కడికి వచ్చి 150 రూపాయల్లో మీరు పర్చేజ్ చేసుకోవాలి. ఓకే, అంటే ఇప్పుడు శారీ ప్రైస్ స్టార్టింగ్ ఎంత నుంచి ఎంత వరకు ఉంటాయి? మన దగ్గర 70 రూపాయలు ప్లెయిన్ శారీస్ నుంచి 70 రూపాయలు, ప్రింటెడ్ శారీ వచ్చేసి మన దగ్గర 99 రూపాయలు, 100 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. సరేనండి, ఒకవేళ స్టాక్ పర్చేజ్ చేసుకున్నారు, ఒకవేళ వాళ్ళు సేల్ చేసుకోలేకపోతే ఏమైనా రిటర్న్ తీసుకుంటారా? మీరు చెప్పిన క్వశ్చన్ లైక్ బడ్జెట్, మనం ఏదైనా సెల్ అవ్వట్లేదు, మీకు అది మూవింగ్ అవ్వట్లేదు, నాన్ మూవింగ్ ప్రోడక్ట్ ఉంటే మీరు ఎవరితో మాట్లాడారు, ఎవరితో ఆర్డర్ ప్లేస్ చేసుకున్నారు, వాళ్ళతో మాట్లాడి మీరు ఆ స్టాక్ని మీరు క్లీన్ అండ్ క్లియర్గా ప్యాకింగ్తో సహా, కోడ్తో సహా మీరు ఎన్ని సెట్ తీసుకున్నారు ఆ సెట్ అంతా మీరు నీట్గా మెయింటైన్ చేసి మీరు ఇస్తే మీకు అలానే మీకు ఆ అమౌంట్ ఎంత స్టాక్ ఉందో మీకు అదే అమౌంట్కి మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనండి, ఇప్పుడు నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ కేసారియా టెక్స్టైల్తో నేను అసోసియేట్ అవ్వాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ప్రాసెస్ జస్ట్ కాల్ అప్, మీరు రండి, విజిట్ అవ్వండి. మీరు విజిట్ చేసేసి కానీ పర్చేస్ చేసుకోవచ్చు. కాల్ చేసి మాట్లాడండి, లేకపోతే మీకు ఒక శాంపిల్స్ తెప్పించుకోండి. ఒక 30,000కి 20,000కి శాంపిల్స్ తెప్పించుకోండి. ఓకేనండి, డౌటే లేదు, మీ డౌట్స్ క్లియర్ అయిపోతాయి. చాలా థ్యాంక్ యూ అండి రాణి గారు. మనకి అంటే చాలా మందిలో ఉన్నటువంటి డౌట్స్ అన్నీ కూడా ఇవాళ మీరు క్లియర్ చేశారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, గార్మెంట్స్ బిజినెస్లో ఉన్నటువంటి డౌట్స్ అన్నీ కూడా మీకు మన రాణి గారు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు సూరత్కి వచ్చి కేసారియా టెక్స్టైల్స్లో మెటీరియల్ పర్చేస్ చేసుకోవాలంటే కనుక స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్కి లేదా వాట్సాప్లో జస్ట్ మెసేజ్ చేసినా కానీ పికప్, డ్రాపింగ్ అన్నీ కూడా మీకు సపోర్టింగ్ ఇచ్చి, ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మీ లొకేషన్లో ఏ ఐటమ్స్ ఎక్కువగా పోతాయి, అటువంటి నాలెడ్జ్ అన్నీ కూడా మన కస్టమర్కి ఏ ప్రైజ్కి సేల్ చేస్తే ఎట్లా, ఇవన్నీ కూడా
ట్రైనింగ్ లాగా మీకు వచ్చిన రోజే సెలెక్ట్ చేసుకున్నప్పుడే మీకు అన్నీ కూడా చెప్తారు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే. నమస్తే అండి.